హే యానిమే లవర్స్ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బేరన్ మోడ్ తర్వాత నారుటో సిక్స్ పాస్ పవర్ ని యూజ్ చేయగలరా? ఈ టాపిక్ పైన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో ఈ టాపిక్ పైన ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు డైలీ కావాలంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేచి ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోతాం. అయితే అసలు ముందు నారుటోకి సిక్స్ పాస్ పవర్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఫోర్త్ గ్రేడ్ నింజా వార్ టైంలో హగురమ వచ్చొచ్చుకి నారుటోకి సిక్స్ పాస్ పవర్ ని ఇస్తాడు. దాంతో నారుటో యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ చాక్రా రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ వాటితో పాటు ట్రూత్ సీకింగ్ ఆప్స్, ఫ్లయింగ్ ఎబిలిటీ అండ్ ఇన్ఫినిట్ రీజనరేషన్ లాంటి ఎబిలిటీస్ కూడా వస్తాయి. సో దీంతో నారుటో ప్రీవియస్ హోకాగెస్ అందరినీ సర్పాస్ చేసి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ షినోబిగా మారుతాడు. అయితే ఇప్పుడు టైల్ బీట్స్ కి అండ్ సిక్స్ పాస్ పవర్ కి ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం. నారుటో షిప్పుడెన్ చాప్టర్ 467 లో హాగురమో అండ్ హామురా వీళ్ళిద్దరూ కలిసి 10 టైల్స్ ని డిఫీట్ చేస్తాడు. ఆ తర్వాత హాగురమో వచ్చుకి ఆ 10 టైల్స్ చాక్రాన్ని తనలో స్టీల్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఆ 10 టైల్స్ చాక్రాన్ని యూజ్ చేసుకుని 9 ఇండివిజువల్ బీయింగ్స్ గా డివైడ్ చేస్తాడు. అండ్ వాటి నుంచే 9 టైల్డ్ బీట్స్ ని క్రియేట్ చేస్తాడు అనమాట. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది సిక్స్ పాస్ పవర్ కి టైల్డ్ బీట్స్ కి ఎలాంటి కనెక్షన్ లేదని. ఈ సిక్స్ పాస్ పవర్ అనేది హాగురమో వచ్చుకి యొక్క ఓన్ పవర్. బట్ టైల్డ్ బీట్స్ కి సిక్స్ పాస్ పవర్ కి ఎలాంటి డైరెక్ట్ కనెక్షన్ లేనప్పటికీ టైల్డ్ బీట్స్ చాక్రా సిక్స్ పాస్ పవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది. నార్మల్ గానే సిక్స్ పాస్ పవర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దానికి టైల్ బీట్స్ చాక్రా యాడ్ అయితే దాని ఎఫెక్ట్ ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బేరన్ మోడ్ తర్వాత నారుటో కురామాని కోల్పోతాడు. బట్ కురామా చనిపోయినప్పటికీ నారుటో స్టిల్ సిక్స్ పాస్ పవర్ ని యూజ్ చేయగలడు. ఇందాక మనం చెప్పుకున్నట్లు సిక్స్ పాస్ కి టైల్ బీట్స్ కి ఎలాంటి సంబంధం లేకపోవడం వల్ల కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటోలో సిక్స్ పాస్ పవర్ అలానే ఉంటుంది. బట్ దాని యొక్క పవర్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అలాగే కురామా చనిపోవడంతో నారుటో ట్రూత్ సీకింగ్ ఆప్స్ ని కూడా యూజ్ చేయలేడు. ఎందుకంటే ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ అనేవి టైల్డ్ బీట్స్ చాక్రాన్ని యూజ్ చేసుకుని ఫామ్ అవుతాయి అనమాట. సో టైల్డ్ బీట్స్ లో ఒకటైన కురామా చనిపోవడంతో నారుటో ఇక మీదట ఈ ట్రూత్ సీకింగ్ ఆప్స్ ని కూడా యూజ్ చేయలేడు. ఇక ఫైనల్ గా మనకి మిగిలిన డౌట్ వచ్చేసరికి నారుటోలో సిక్స్ పాస్ పవర్ ఇంకా ఉండి ఉంటే నారుటో ఎందుకు దానిని బోరుటో అండ్ కవాకి మధ్య ఫైట్ జరుగుతున్నప్పుడు యూజ్ చేయలేదు? సో దీనికి 2 రీజన్స్ అయితే ఉండొచ్చు గైస్. అండ్ రీజన్ నెంబర్ 1 వచ్చేసరికి బోరుటో అండ్ కవాకి వీళ్ళిద్దరు కూడా ఓవర్ పవర్ఫుల్. సో ఆ టైంలో నారుటో సిక్స్ పాస్ పవర్ ని యూజ్ చేసినా కూడా ఎలాంటి ఉపయోగం లేదని కిషిమోటో దానిని ఇగ్నోర్ చేసి ఉండవచ్చు. అండ్ రీజన్ నెంబర్ 2 వచ్చేసరికి నారుటో ఆ టైంలో ఖచ్చితంగా సిక్స్ పాస్ పవర్ ని యూజ్ చేసి ఉండవచ్చు. సో నారుటోలో మిగిలి ఉన్న ఈ సిక్స్ పాస్ పవర్ అనేది కేవలం తన యొక్క టోడ్ స్టేజ్ మోడ్ ని ఎన్హాన్స్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఆ టైంలో నాకు తెలిసి నారుటో సిక్స్ పాస్ పవర్ ని ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ వీడియోతో మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది నారుటో సిక్స్ పాస్ పవర్ ని యూజ్ చేయగలడా లేదా అని. సో టైల్డ్ బీట్స్ కి అండ్ సిక్స్ పాస్ పవర్ కి ఎలాంటి కనెక్షన్ లేకపోవడం వల్ల కురామా చనిపోయిన తర్వాత కూడా నారుటో సిక్స్ పాస్ పవర్ ని యూజ్ చేయగలడు. బట్ ఆ పవర్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో నారుటోలో ఉన్న సిక్స్ పాస్ పవర్ ఎఫెక్ట్ అనేది ఎంత తగ్గినప్పటికీ నారుటో స్టిల్ హిడెన్ లీఫ్ విలేజ్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. సో ఈ టాపిక్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నేను తప్పకుండా వాటి మీద ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు కనుక డైలీ మిస్ కాకుండా చూడాలనుకుంటే కనుక ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.